అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్ కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్టర్న్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తుంది రాజు అండ్ డైరెక్టర్ రాజర్ల ముందుగా నాకు ఈ అవకాశం ఇద్దరికి చాలా ధన్యవాదాలు. అండ్ కో డైరెక్టర్ రవి సార్ కూడా నాకు ఈ అవకాశం హీరో సార్ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా అందరూ చూడండి, యంగ్స్టర్స్ సబ్జెక్ట్ చూసిన తర్వాత ప్రతి యంగ్స్టర్ ఒక అమ్మాయికి, ఒక తెలుగు అమ్మాయికి ఒక ప్రాజెక్ట్ మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేయాలి అంటే అసలు ఎవరు మనల్ని తీసుకోవట్లేదు. నన్ను అంత నమ్మకంగా తీసుకొని నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నేనేంటో ఈ ప్రాజెక్ట్ లో ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒక విలేజ్ అమ్మాయి విలేజ్ లో ఉండి సడన్ గా ఎలా వెస్టర్న్ లవ్ కి అలవాటు పడిపోయి అక్కడ తన ఫ్యూచర్ అంతా స్పాయిల్ చేసే ఎలా తన లైఫ్ స్టోరీ అంతా అనేది ఈ వెస్టర్న్ లవ్. సో ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేయండి మా మూవీకి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, మీ అంత మంచి టైం మాకు ఇచ్చారు. సో ఈ మూవీలో నా క్యారెక్టర్ కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్ కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్టర్న్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు వారాహి ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్ర షూటింగ్ కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే యువత పెడదారాన్ని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, దర్శకులు ఆకర్ల ఎంఆర్ గారికి, అదేవిధంగా చిత్ర హీరో హీరోయిన్కి ప్రతి ఒక్కరికి సాంకేతిక అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రావి సౌజన్య గారి నేతృత్వంలో నిర్మించే ఈ చిత్రం పూర్తిగా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని సినిమా రంగంలో, ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం. కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద, అలానే అనేక రకాల సాహిత్య రంగం మీద అభిమానిగా ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి గతంలో ఆయన అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఉత్తరాంధ్రలో కానీ అనేక రకాలుగా మేము చూసాం. ఇవాళ సినిమాటోగ్రఫీ ఒకప్పుడు మద్రాసు, తర్వాత హైదరాబాదు, మళ్ళీ తిరిగి విజయవాడలో కూడా గత స్మృతులు మళ్ళీ రావాలంటే తప్పకుండా మరి దుర్గేష్ గారి నేతృత్వంలో ఈ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. అలానే దర్శకులు కాకర్ల గారు కూడా ఒక మంచి దర్శకుడుగా ఇవాళ ఈ చిత్రంలో మంచి సందేశాన్ని యువత, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువత అనేక రకాలుగా చెడుదోవలను పట్టే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దాన్ని సన్మార్గంలో ఉంచడం కోసం ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రం పూర్తిగా విజయవంతమని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ
ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు సమక్షంలోనే ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని, దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని, కానీ చెన్నై వాతావరణంతో కంపేర్ చేస్తే ఏపీ వాతావరణం చాలా బాగుంటుంది. కాబట్టి నేను చేసే ఈ ప్రయత్నం ఒక ఇసుక రేణు లాంటిది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాలు తీసి అక్కడ నిర్మాతలుగా మారి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు అక్కడ వాళ్ళు కూడా అనే మాట అనే కన్నా కూడా నిర్మాతలందరూ కూడా ఏదైతే పెట్టుబడి పెట్టదలుచుకున్నారో అది ఏపీలోనే పెడితే, ఎందుకంటే నేను గత 2-3 నెలలుగా దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎంత మందికి ఉపాధి కల్పించు అనేది నాకు అర్థమైంది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా మందికి మేము ఉపాధి కల్పించాం. ఈ ప్రోగ్రామ్ ఖర్చు అయిందంతా కూడా ఏపీలో ఉన్న వ్యక్తులే వాళ్ళు ఉపాధిగా వాళ్ళు భావిస్తాను. అంటే ఒక సినీ ఇండస్ట్రీ కనుక ఏపీలో అడుగు పెడితే ఎంత మందికి ఉపాధి కలుగుతుంది అంటే, మనం ఏదైతే భవిష్యత్తులో మనం 2047 అనుకుంటున్నామో దానికి అనుగుణంగా కూడా ఈ సినీ రంగం కూడా చాలా అత్యధికంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తున్నాము. ఈ సినీ రంగాన్ని దుర్గేష్ గారి సమక్షంలోనే, దుర్గేష్ గారి అధ్యక్షతన ఒక ప్రణాళిక సిద్ధం చేసి, ఎందుకంటే ముఖ్యంగా నేను చాలా ఆనందంగా చెప్తున్నా, ఆయన ఎంతో బిజీ టైము, మేము వెళ్ళి ఇలా తీస్తున్నాము అనగానే ఆయన బాధ్యతగా ఆ మినిస్టర్ శాఖ అయినప్పటికీ కూడా పెద్దగా మినిస్టర్లు ఏ రకంగా గతంలో పనిచేస్తారో మన అందరికీ తెలిసిన విషయం. కనీసం శాఖల్లో ఏ శాఖ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో దుర్గేష్ గారు అసలు వెళ్లి చెప్పంగానే ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే, ఎస్ మీరు చెయ్యాలమ్మా చేయాలి, మనం ఇలా ముందుకెళ్తేనే మనం బలంగా గవర్నమెంట్ కూడా బలపరచగలం, ప్లస్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ బలపరుస్తామని చెప్పని మాకు ప్రోత్సాహం ఇవ్వడం మీరు గమనించవచ్చు. గంటన్నర పైన అయింది, అయినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా మా కోసం ఇంత టైం కేటాయించిన దుర్గేష్ గారు మీకు ధన్యవాదాలండి. క్రియేషన్స్ బ్యానర్ మీద జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు మా అందరికీ తెలియనటువంటి శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా, కాకర్ల ఎంఆర్ గారు దర్శకునిగా రూపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈ రోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ ని, జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణి నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతోటి, ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అందువల్ల ఈ చిత్రం బాగా రూపొందుతుందని, కొత్తగా హీరో హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, దాంతోపాటు ఇప్పుడే దర్శకులు కాకర్ల గారు మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మొత్తం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో తీయడం మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ ని ఉపయోగించుకుంటున్నాం. బయట నుంచి ఎవరిని తీసుకురావడం కాకుండా ఆంధ్రప్రదేశ్ లో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టులతోటే, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా రూపొందిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. దీనికి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మన తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ కొన్ని స్టూడియోలు ఉన్నాయి, అయితే పూర్తి స్థాయిలో వినియోగించబడటం లేదు, అవి వినియోగించబడాలి. దాంతో పాటు ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి కానీ మౌలిక పరమైనటువంటి సదుపాయాలు ఎక్కడ లేవు. డబ్బింగ్ థియేటర్ కానీ, రికార్డింగ్ థియేటర్ కానీ, రీ రికార్డింగ్ థియేటర్ కానీ ఇలాంటి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు. కేవలం అవన్నీ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల్ని ఉపయోగించుకోగలుగుతాం, స్థానికంగా ఉండేటువంటి అద్భుతమైన లొకేషన్స్ ఉపయోగించుకోగలుగుతాం, తద్వారా ఒక మంచి చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీయగలుగుతాం అనేటువంటి మాట కూడా నమ్ముతున్నాం. అదే విధంగా
ఇవాళ నిర్మాతలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించారు. నిర్మాతలు మేము కలిసి కొత్త సినిమా పాలసీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైన పాలసీ ఉండాలనేటువంటి దాని మీద కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆ పాలసీని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, దర్శకులకి, ముఖ్యంగా మా నిర్మాత గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు తప్పనిసరిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.